హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? డెన్మార్క్లో మాకైతే ఈ ఇయర్ చాలా స్నో పడింది. స్నోని ఫస్ట్ టైం చూసినప్పుడు లేదా ఫస్ట్ టైం ముట్టుకున్నప్పుడు చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది కదా. స్నో అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్నో పడినప్పుడు మొత్తం వైట్గా చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ బయటికి వెళ్తే మాత్రం చాలా కష్టము. వింటర్ సీజన్లో ఈ స్నో వల్ల చెట్లకు ఆకులన్నీ రాలిపోయి అసలు బ్రతుకున్నాయా అన్నట్టుగా కనిపిస్తాయి చెట్లు. కానీ సమ్మర్ సీజన్ రాగానే మామూలుగా నార్మల్గా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి మంచిగా. స్నో పడినప్పుడు రోడ్స్ మీద ఇంకా నడిచే దారిలో ఇలాంటి స్నో రిమూవల్ వెహికల్స్తో స్నోని మొత్తం క్లియర్ చేస్తారు, పక్కకని అంటారనమాట. ఇంకా దొడ్డుప్పుతో కూడా చల్లుతారు, అలా చేస్తే స్నో తొందరగా మెల్ట్ అవుతుందని. యాక్చువల్గా నేను ఇక్కడికి వీడియో తీయడానికి వచ్చేసరికనే స్నో క్లీనింగ్ చేయడం అయిపోయింది, కానీ నేను వీడియో తీసుకుంటున్నానని చెప్పి మళ్ళీ వెహికల్ని ఆన్ చేశారు నా కోసము. లాస్ట్లో బాయ్ కూడా చెప్తున్నారు. ఈ స్నో వల్ల చిన్న చిన్న లేక్స్ కానీ పాండ్స్ కానీ ఉంటాయి కదా, మొత్తం గడ్డ కట్టినట్టు ఐస్ లాగా అవుతాయి. ఇక్కడ చూడండి, స్టిక్తో కొడుతున్నాను నేను, ఇక్కడ అంత గట్టిగా ఉంది. నడిచి వెళ్ళినా సరే ఏం కానట్టుగా అంతగానో గడ్డ కట్టి ఐస్ లాగా ఫామ్ అయింది ఇక్కడ. ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో పడే స్నో ఈ ఇయర్ 2023లో నవంబర్లోనే పడింది. నేను అబ్జర్వ్ చేసినంత వరకు డెన్మార్క్లో పీక్ వింటర్ సీజన్ అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. టెంపరేచర్స్ అయితే -10 to 10 మధ్యలో ఉంటాయి. ఆఖరికి ట్రైన్ స్టేషన్ కూడా మొత్తం స్నోతో ఇలా ఫిల్ అయిపోయింది ట్రాక్స్ దగ్గర. ఈ స్టేషన్కి పైన రూఫ్ ఉండదన్నమాట, అందుకే మొత్తం స్నో ఇలా పడింది ట్రాక్స్ దగ్గర. ఎప్పుడు టైంకి వచ్చే బస్సెస్ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లాంటివి స్నో వల్ల కొంచెం లేట్గా నడుస్తాయి. ఎందుకంటే స్నో పడడం వల్ల రోడ్స్ మీద స్కిడ్ అవుతుందని చెప్పి వెహికల్స్ కొంచెం స్లోగా మూవ్ అవుతాయి, దానివల్ల ట్రాఫిక్ జామ్స్ అవుతాయి. దానివల్లనే కొంచెం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం లేట్గా నడుస్తాయి. రోడ్స్ మీద ఉప్పును చల్లుతారు కాబట్టి స్నో మెల్ట్ అవ్వడానికి, స్నో మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఇలా వాటర్ లాగా ఫామ్ అయ్యి బుడద లాగా కనిపిస్తుంది. బస్ స్టాప్లో ఉండే బోర్డు కూడా మొత్తం స్నోతో కవర్ అయింది. యాక్చువల్గా దీని మీద బస్ టైమింగ్స్, బస్ నెంబర్స్ ఉంటాయి. చెట్ల మీద మొత్తం స్నో పడి వైట్ కలర్ ఫ్లవర్స్ పూసినట్టుగా చూడండి ఎలా కనిపిస్తున్నాయో చెట్లు. స్నో పడినప్పుడు పిల్లలు సరదాగా స్నో స్లైడింగ్ చేస్తారు. ఎక్కువగా ఇలాంటి హిల్ ఏరియాస్ లాంటి ప్లేసెస్లో జారుతూ అలా సరదాగా టైంని స్పెండ్ చేస్తారు పిల్లలు ఇలా స్నో పడినప్పుడు. కార్స్ మీద మొత్తం స్నో ఎలా పడిందో చూడండి. ఒకవేళ వర్క్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి స్నో పడే టైంలో, ఎందుకంటే ఈ స్నోని తీసేయడానికి టైం పడుతుంది కార్స్ మీద నుంచి. అంతేకాదు, కార్స్ రోడ్డు మీద స్నో పడినప్పుడు ఎక్కువగా స్కిడ్ అవ్వకుండా ఉండాలి అంటే స్నో టైర్స్ అని స్పెషల్గా ఉంటాయి. ఈ స్నో పడినప్పుడు వింటర్ సీజన్స్లో యూజ్ చేస్తారు. కార్ మీద కూడా చూడండి మొత్తం స్నో ఎలా పడిందో. యాక్చువల్గా మేము వెకేషన్కి వెళ్ళాము, వచ్చి చూసేసరికి ఇలా మొత్తం ఫామ్ అయిపోయింది కార్ మీద. ఇప్పుడు స్నో బ్రషెస్తో లేదా ఐస్ స్క్రేపర్స్తో ఇలా మొత్తం ఇలా క్లియర్ చేయాలి. ఇంకా కూల్ వాటర్ పోస్తే కూడా కొంచెం తొందరగా మెల్ట్ అవుతుంది స్నో. ఇంట్లో అయితే హీటర్స్ ఉంటాయి, బాగానే ఉంటుంది, కానీ బయటికి వెళ్తేనే కష్టము. మొత్తం ముసుగు దొంగల్లాగా రెడీ అయి వెళ్ళాలి మొత్తం కవర్ చేసుకొని. ఇంకా డెన్మార్క్లో హాట్ వాటర్ కూడా 24/7 వస్తాయి, ఏ ట్యాప్ నుంచి అయినా సరే. సో ప్రాబ్లం ఏమి ఉండదు వాటర్తో కూడా. నడిచేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా నడవాల్సిందే, మంచి వింటర్ షూస్ వేసుకొని, లేదంటే స్లిప్ అవుతుంది. స్నోకి మొత్తం ఐస్ లాగా అయ్యి కరిగిపోయినట్టు అవుతుంది రోడ్స్ మీద మొత్తము.
ఇదండి మరి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.